హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం చెస్ట్ 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. చెస్ట్ వచ్చేసి మనకి 34, వేస్ట్ వచ్చేసి 30, లెంత్ వచ్చేసి 13.5 అండి. హ్యాండ్ సర్కిల్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అండి. ఓకేనా? ఈ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. కింద 2 క్లాత్లు సమానంగా ఉండేలా చూసుకోవాలండి, ఇక్కడ కింద వైపు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి మనకి 13.5 ఉంది కదా, కింద పైన ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనా? యాడ్ చేసుకుంటే మనకి 14.5 వస్తుంది. కొంచెం దూరంలో కూడా 14.5కి మళ్ళీ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ డౌన్ ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది స్కేల్తో మార్క్ చేసుకోండి. చూడండి. ఇప్పుడు వచ్చేసి తన ప్రాబ్లం ఏంటంటే షోల్డర్స్ అనేవి జారుతూ ఉన్నాయని చెప్పిందండి. సో నేను ఈ బాడీ షోల్డర్ వచ్చేసి తనది 14 ఇంచెస్ ఉందండి. నేను యాక్చువల్గా క్యాల్కులేట్ చేస్తాను ఎలా అంటే 14లో -4 ఇంచ్ చేసేసి మిగతాది by 2 చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒక 1/2 ఇంచ్ అనేది నేను తగ్గించి 4.75కి మాత్రమే పెడుతున్నాను. ఇలా 1/2 ఇంచ్ తగ్గడం వల్ల షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయండి. చూడండి. ఓకేనా? మిగతా వచ్చేసి షోల్డర్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మిగతా 1.75 వచ్చేసి నెక్ వదిలేస్తున్నానండి. ఓకే. అలాగే ఇక్కడ చంక డౌన్ అండ్ చెస్ట్ లైన్ వచ్చేసి మనం 5.5 తీసుకోండి, సరిపోతుంది. 5.5 తీసుకోండి. అలాగే కొంచెం దూరంలో 4.75 ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా లైన్ గీసుకొని కొంచెం దూరంలో కూడా 5.5కి మార్క్ చేసుకొని ఒక లైన్ వేసుకోండి. ఇది చెస్ట్ లైన్ అండి. ఓకేనా? ఇక్కడ ఒక మార్క్ వేసి పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు కింద వేస్ట్ అండి. వేస్ట్ వచ్చేసి 30 కదండి. 30ని by 4 చేస్తే 7.5 వస్తుంది. 7.5కి ఒక 1 ఇంచ్ కలుపుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసి 1.5 తీసుకోండి. ఓకేనండి? అర్థమైంది కదా? ఇది వచ్చేసి వేస్ట్లో by 4 చేస్తే 7.5 వస్తుంది. 7.5కి డాట్ కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నామండి. సో 8.5కి మార్క్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 34 అండి. 34ని కూడా by 4 చేయండి. by 4 చేస్తే మనకు ఎంత వస్తుందండి? 34ని క్యాల్కులేట్ చేసుకోండి. 8.5 వస్తుందండి. 8.5 కూడా మార్క్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా 1.5కి ఇది మార్క్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ అండి. ఇక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 తీసుకోండి. 1.5 తీసుకొని కర్వ్ స్కేల్తో ఇలాగ రౌండ్గా పెట్టుకొని ఇలా రౌండ్గా తీసేసుకోండి. ఓకేనా? ఈమె హ్యాండ్ సర్కిల్ అండి. హ్యాండ్ సర్కిల్ అనేది 8 ఇంచెస్కి టచ్ అవ్వాలి. ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. అందరు ఇక్కడి నుంచి కొలుస్తారండి, ఇలా కొలవద్దు. మనకు కుట్టిన తర్వాత ఎక్కడైతే మనకి ఇది కుట్టక ముందు ఇక్కడ నుంచి మనకి స్టిచ్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా సర్కిల్ని
ఇలా రౌండ్ చేసుకోండి. చూడండి, ఒక పావు ఇంచ్, ఒక 1 లైన్ అటు ఇటు వచ్చినా పర్లేదండి. చూడండి, ఎగ్జాక్ట్గా నాకు 8 ఇంచ్కి మ్యాచ్ అయింది. ఓకే, ఇలా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. ఇలా మ్యాచ్ అయితే ఏంటంటే కుట్టిన తర్వాత చంక దగ్గర లూజ్ కానీ పట్టేసినట్టు కానీ రాదండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి. ఈ కస్టమర్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ పైనుంచి తీసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను 1.75 ఇచ్చాను కదా, ఇక్కడ 2.25 ఇస్తున్నానండి. 2.25. ఓకేనా. కింది సైడ్ కొంచెం ఎక్కువనే ఉండాలండి, ఎందుకంటే కింద రౌండ్ తిరగాలంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి పైన నెక్ కన్నా. ఓకేనా. తనకి నార్మల్గా కొంచెం డబ్బా షేప్ రావాలండి, కాబట్టి నేను ఇలా పెడుతున్నానండి. ఇంకొకటి, ఇక్కడ ఏంటంటే షోల్డర్స్ తను జారుతుంది అంది కాబట్టి ఇక్కడ రెగ్యులర్ 5 ఇంచెస్ కన్నా ఒక 1/4 ఇంచ్ తగ్గించాను. ఇంకోటి ఇటువైపు నుంచి ఇందులో ఇది 1/2 ఇంచ్ ఉంది కదండి, ఇందులో ఒక 1/4 ఇంచ్కి తగ్గించుకోండి. షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. ఇక్కడ ఇలాగా ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ డాట్ అండి. డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి వేస్ట్ లైన్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ లెంత్కి 4 ఇంచెస్ సరిపోతుందండి. 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్కి మార్క్ చేసుకొని డాట్ వేసుకోండి. ఓకేనా. ఇంతే అండి. షోల్డర్స్ జారుతున్నాయి అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గించండి. ఓకేనా. 1/4 ఇంచ్ తగ్గించి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ కూడా డౌన్ చేయండి. అప్పుడు మీకు సరిగ్గా కూర్చుంటుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.